హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ ప్రైజెస్ బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మనకి 10,000 ఉన్న మొబైల్ ఇప్పుడు 13,000 అయింది. 13,000 ఉన్న మొబైల్ ఇప్పుడు 16,000 అయింది. ఒక్కొక్క మొబైల్ మీద 3,000 నుంచి 5,000 దాకా పెరిగిపోయాయి అనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. ర్యామ్, రోమ్, స్టోరేజెస్ రేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కనుక అందుకనే మొబైల్ ప్రైజెస్ కూడా బాగా పెరిగిపోయాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అండర్ 12,000, 13,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయో చూద్దాం. నేను చెప్పే మొబైల్స్ వచ్చేసరికి 1,000 అటు ఇటుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అన్ని క్లారిటీగా చెప్తాను. ఎక్కడా కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మొబైల్స్ అన్నీ హెవీగా గేమ్స్ ఆడతాను, మొబైల్ని హెవీగా యూజ్ చేస్తాను, కెమెరా బాగుండాలి అంటే అంతగా సపోర్ట్ చేయవు. కానీ నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే బాగానే సపోర్ట్ చేస్తుంది అనమాట. మోటో G45 ఈ మొబైల్ 11,000కి వస్తుంది. దీనిలో మేజర్గా మాట్లాడుకోవాలి అంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీతో వస్తుంది. కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్. బయటికి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి 1 డే ఈజీగా వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది IPS LCD ప్యానల్ అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్, డ్యూయల్ స్పీకర్తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీతో పాటు వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ 6H Gen 3 ప్రాసెసర్, బాగానే సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ ఆడుకోవచ్చు, హెవీ గేమ్స్ కాదు కానీ నార్మల్గా గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైజ్ వచ్చేసి వర్త్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M16 కానీ F16 కానీ ఈ 2 మొబైల్స్ మనకి బాగానే ఉంటాయి. కంపెనీ స్పెసిఫికేషన్స్ ఒకటే, సిరీస్ మారింది అంతే. ఎఫ్ సిరీస్ ఏమో ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, M సిరీస్ ఏమో అమెజాన్లో ఉంటుంది. మీరు ఈ 2 మొబైల్స్లో ఏదైనా తీసుకోవచ్చు. మేజర్గా మాట్లాడుకుంటే దీంట్లో కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మైక్రోతో వస్తుంది, 13 మెగాపిక్సెల్ సెల్ఫీతో వస్తుంది అనమాట. కెమెరా క్వాలిటీ శాంసంగ్లో చాలా బాగుంటాయి. ఇంకా బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ, 25 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో మనకి ఛార్జర్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే క్వాలిటీ, ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్, డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది. డిస్ప్లే, కెమెరా, ఆడియో అన్నీ బాగానే ఉంటాయి శాంసంగ్ కాబట్టి. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15తో వస్తుంది. 6+7 అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ వచ్చేసి 6300 ప్రాసెసర్. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. శాంసంగ్ వచ్చేసరికి యూజ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఈ ప్రైస్కి వర్త్ అని చెప్పొచ్చు. కార్డ్ ఆఫర్స్తో ఇది వచ్చేసి 11,000కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ P3X. అదేంటి రియల్మీ P4X ఉంది కదా అంటే ఆ మొబైల్ ప్రైస్ వచ్చేసి 17,000 ఉంది. అంత ప్రైజ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా దానికంటే తక్కువ ప్రైజ్లో రియల్మీ P3X ఉంది కాబట్టి ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఈ మొబైల్ మనకి 12,000కి వస్తుంది కాబట్టి ఈ ప్రైస్కి వర్త్ అని చెప్పొచ్చు. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీతో అయితే వస్తుంది. కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ, 40 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా 1.5 డే అయితే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ HD+ IPS ప్యానల్తో వస్తుందన్నమాట. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 950 మ్యాక్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఓకే, బాగానే ఉంటుంది డిస్ప్లే. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్. ఇది మంచి ప్రాసెసర్, బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ వచ్చేసరికి. ఈ స్పెసిఫికేషన్స్కి ఈ మొబైల్ ఓకే అని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ బడ్జెట్లో నేను చెప్పిన మొబైల్స్ మాత్రమే బెస్ట్గా ఉన్నాయి. ఇవి మనకి 11,000, 12,000లో ఉన్న మొబైల్స్ అనమాట. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.